హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మిరపకాయల రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా, లేకపోతే అలాగే ఉంటుందా అనేది ఈరోజు మన టాపిక్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే మిరపకాయల రేట్ అయితే అగమ్య గోచరంగా ఉంది. అది ఎంతకు దిగజారిపోద్దో అర్థం కావట్లేదు, ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. మిరపకాయలు అయితే కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతున్నాయి, దానికైతే ఇబ్బంది లేదు. కానీ మార్కెట్ రేటు ఘోరాతి ఘోరంగా ఉంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మార్కెట్ అయితే మరీ తక్కువగా ఉంది. మరి ఇలాగే మార్కెట్ కనుక కొనసాగితే అసలు వచ్చే పంట సంగతి ఏంది? ఇది పోయిన పంట సంగతి. మన మార్కెట్ ప్రజెంట్గా వచ్చే పంట సంగతి ఏంది? కొన్ని చోట్లయితే మిరప తోటలు బాగున్నాయి, కొన్ని చోట్లయితే బాగోలేదు. ఎంత బాగున్నా ఎంత బాగలేకపోయినా విస్తీర్ణం బాగానే ఉంది, దిగుబడులు కూడా బాగానే వస్తాయి. ఈ సంవత్సరం కాయలే ఏసీలో ఇంకా నిల్వ ఉన్నాయి. రేటు మరీ ఘోరంగా ఉంది. మరి వచ్చే కాయల పరిస్థితి ఏమిటి? అది తలుచుకుంటేనే చాలా చాలా భయంగా ఉంది. తలుచుకుంటుంటేనే చాలా చాలా భయంగా ఉంది. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటికే రైతులు చాలామంది కాయలు ఏసీలో పెట్టిన వాళ్ళు ఎంత నష్టపోయారు అంటే, ఎన్ని రకాలుగా నష్టపోయారు అంటే నేను చెప్పేది కాదు. ఒకటి, రేటు తగ్గటం ఒకటి నష్టం. 2, ఏసీ అద్దెలు కట్టాల. 3, వడ్డీలు. 4, తొక్కుడు కూలీలు, గోతం ఖర్చు. 5, 6, ట్రావెలింగు. 7, మన పెట్టిన బస్తాలకు తరుగు. ఇలా 7 రకాలుగా రైతు నష్టపోయాడు. మిరపకాయలు ఏసీలో పెట్టి 7 రకాలుగా నష్టపోయాడు. అదే మిరపకాయల రేటు కనుక పెరుగుతూ ఉంటే బాగుండేది. కానీ తగ్గటం కూడా సగానికి సగం తగ్గుతున్నాయి. మనం కొన్ని రకాలను కనుక ఎగ్జాంపుల్కి కనుక చూసుకుంటే, సింజంటాల్ది 2043 కనుక చూసుకుంటే అప్పుడు కళ్ళాల్లో 21,000 22,000 కళ్ళాల్లో నడిచింది. కానీ ఈరోజు మార్కెట్ 12,000కు ఉంది. 334 కనుక చూసుకుంటే కళ్ళాల్లో ఒక దశలో 19,000 20,000 అట్లా నడిచింది. ఉండే కొద్దీ మళ్ళీ 17,000కు అట్లా వచ్చింది. ఈరోజు 14,000కు అడుగుతున్నారు. ఇలా షార్క్ 1 ఏంది, ఆర్మర్ ఏంది, క్లాసిక్ ఏంది, తేజాలు ఏంది, బంగారం ఏంది, 335 ఏంది, నెంబర్ 5 ఏమిటి, 341 ఏంది, 108 ఏంది, 273 ఏమిటి, రోమి 2626 ఏంది, మరి బుల్లెట్ పరిస్థితి ఏంది, ఇలా అన్ని వెరైటీలు కూడా అప్పటికి కళ్ళం మీద అడిగిన రేట్లకి ఇప్పటికీ దాదాపుగా 40% తగ్గింది రేటు. అంటే కళ్ళం మీద రూపాయి అడిగారంటే ఇవాళ 60 పైసలు అడుగుతున్నారు. కళ్ళం మీద 1000 రూపాయలు అడిగారంటే ఈరోజు 600 అడుగుతున్నారు. కళ్ళం మీద 10,000 అడిగారంటే ఈరోజు 6,000. అంటే 40% రేటు తగ్గింది అని అనిపిస్తుంది. ఈ సంవత్సరం మిరపకాయలు రైతులు ఏసీలో పెట్టి వాళ్ళకు వచ్చిన నష్టంని మనం కనుక చూసుకుంటే, నాకు తెలిసి నా ఆలోచన ప్రకారం ఒక్కొక్క రైతు 10 సంవత్సరాలు వెనకపోయిండు ఈ దండగలకి. మళ్ళీ వచ్చిన దండగల అతను పోగు చేసుకోవాలి అంటే 10 సంవత్సరాలు పట్టిద్ది. మళ్ళీ అంత నష్టపోయాడు. ఒక రైతే కాదు, వ్యాపారస్తులు కూడా బాగా నష్టపోయారని అనిపిస్తుంది. మిరపకాయలు వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా
బాగా నష్టపోయారని అనిపిస్తుంది. అది ఎంత నష్టపోయారనేది మనం ఇంత అని చెప్పలేము, కానీ నష్టమైతే జరిగింది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఒక్క చిన్న రిక్వెస్ట్, మీకు కనుక నా వీడియో నచ్చితే, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒక లైక్ కొట్టండి. రైతు సోదరులారా, ఒక్కసారి మీరు గమనించండి. అసలు మిరప తోటే వేయాలా అంటే మనం పండించుకోవడానికి వేరే వేరే పంటలు ఏమీ లేవా? ఈ మిరప తోట వేసి లక్షలు ఖర్చు పెట్టి ఇదొక ఆప్షను. పత్తి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక మాగానే బ్రహ్మాండంగా ఉంది. మాగాడి మనకు మొదటి నుంచి కూడా దిగుబడులు బాగున్నాయి, రేట్లు బాగున్నాయి. మాగాడైతే బ్రహ్మాండంగా ఉంది. మిరపతోట అయితే కాయటం అయితే కాసింది, కళ్ళ మీద రేటు ఉంది. కానీ అత్యాశకు పొయ్యి అమ్ముకోకుండా ఏసీల్లో పెట్టి తీవ్ర నష్టాలు చూస్తున్నారు. దీన్ని అది ఎవరిష్టానికి వాళ్ళకి వదిలేయటం. మనం ఎవరిని తప్పుపడడానికి లేదు. కళ్ళంలో రేటు ఉన్నప్పుడు రైతులు కళ్ళంలో అమ్ముకోవాలా, అమ్ముకోకుండా ఇంకా రేటు వచ్చిద్దని ఏసీలో పెట్టారు. కానీ ఇప్పుడు రేటు పడిపోయింది. దీన్ని మనం ఎవరూ నిందించలేము. రైతు సోదరులారా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు పండించిన పంటని గుర్తుపెట్టుకోండి. మీరు పండించిన పంటని కళ్ళంలోనే ఏ రేటు ఉంటే ఆ రేటు ఆ రోజు అమ్ముకోవడం ఉత్తమమైన పని. ఎందుకంటే మీరు 6 కాలం కష్టం చేసి తినక ఎండనక వాననక రెయ్యనక పగలనక ఇలా అన్ని రకాల కష్టాలు చూసి పంట పండించి చివరికి ఆ పండిన పంటను తినే సమయానికి రేటు విషయంలో 100, 50, 200 కాడ వెనక్కిపోయి ఏసీలో ఆడబెట్టి ఆకాశంకి వెళ్ళి దేవుడికి వెళ్ళి చూసి ఈ నష్టాలు చూడాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి మీరు పండించిన పంటనే మీరు కళ్ళాల్లోనే అమ్ముకోండి. బ్రహ్మాండంగా మీ కష్టాన్ని కళ్ళతో ఇలా చూసుకోవచ్చు. ఇదిగో ఇలా మీ కష్టాన్ని కళ్ళతో ఇలా చూసుకోవచ్చు. మీరు ఇలా కళ్ళతో చూసుకోకుండా మీరు పండించిన కష్టాన్ని తీసిపోయి ఏసీలో పెడుతుంటారు. కళ్ళాల్లో అమ్ముకుంటే బాగుంటుంది, అమ్ముకోండి. ఎప్పుడు ఏసీలో పెట్టద్దు. రైతు సోదరులారా, రైతులు మీరొక్కటి వినండి. మీకు నచ్చితేనే పాటించండి. మీకు నా వీడియో నా మాటలు నచ్చితేనే పాటించండి. నచ్చకపోతే అది మీ ఇష్టం. మీరు పండించిన పంటని సాధ్యమైనంత వరకు కళ్ళాల్లోనే అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తుడు 100 తక్కువ అడిగిందని వాళ్ళది 100 పెచ్చుబడింది, నాది 100 తక్కువ ఎందుకు, నేను పోయి ఏసీలో పెట్టుకుంటా. 100 తక్కువ అయితే అయింది కానివ్వండి, మీ దరిద్రం అంతటితో పోద్ది ఆ 100తోనే. ఈ ఏసీలో పెట్టుకొని ఇటు చూసి అటు చూసి ఈ దండలు చూసి ఎందుకు మీకు అంత కష్టం, అంత బాధ దేనికి? వద్దు. నా మాటిని నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా మీకు. మీరు పండించడం వాళ్ళని కళ్ళాల్లోనే అమ్ముకోండి, మట్టసంగా అమ్ముకొని మీ కష్టాన్ని మీరు ఇలా చూడండి. శుభ్రంగా ఇట్లా జేబులో పెట్టుకొని వెళ్ళండి మీ కష్టాన్ని. అంతేగాని మీరు ఏసీలో పెట్టి ఈ మార్కెట్ రాక అసలు మార్కెట్ మీద నమ్మకం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎప్పుడో వచ్చే మార్కెట్ సంగతి మనకెందుకండి. ఈరోజు ఇప్పుడు మార్చిలో మన కోతలు కోసామనుకోండి, కళ్ళ మీద అమ్ముకోండి. కళ్ళ ఎదురుగా మార్కెట్ ఉంది. ఎప్పుడో సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో రేట్లు వస్తాయో రావో తెలియని ఈ 4 నెలల కోసం మీరు పండించిన కష్టాన్ని ఏసీలో పెట్టి ఎందుకు ఇది మీకు ఇంత బాధలు? కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ కష్టాన్ని, మీరు పండించిన పంటని, మీ దిగుబడిని 100 తక్కువైనా సరే ఒకరితో పోటీ పడకుండా మీరు కళ్ళల్లోని కాయలు అమ్ముకొని సంతోషంగా మీ మాల్ని, మీ డబ్బుల్ని మట్టసంగా జేబులో పెట్టుకొని వెళ్ళండి. అంతేగాని ఏసీలో పెట్టి ఎప్పుడో వచ్చే రేటు కోసం మీరు 6 కాలం కష్టపడి పనిచేసిన పంటని ఏసీలో పెట్టి నష్టాలు చూడొద్దు. నీకు నష్టాలు వస్తే ఎంత నష్టం వస్తుంది అంటే తేడా పడ్డ రోజున మీరు 10 సంవత్సరాలు వెనక్కిపోతున్నారు. మీరు 10 సంవత్సరాలు వెనక్కిపోయారు అంటే ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీ చదువుకునే పిల్లల గురించి,
మీ పిల్లల చదువుల మీద చాలా భారం పడుతుంది. ఇంట్లో ముసలి వారు ఉంటే వాళ్ళ ఆరోగ్యం మీద పడితే భారం. తర్వాత మరుసటి సంవత్సరం మీరు వ్యవసాయం చేయాలన్నా మీలో ఉత్సాహం తగ్గిపోద్ది, నిరుత్సాహం పెరిగి ఉత్సాహం తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా మెంటల్గా డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు పండించిన పంటను మీరు కళ్ళాల్లో నమ్ముకోండి, ఏసీల్లో కోల్డ్ స్టోరేజ్లో వరకు పొరపాటున కూడా పెట్టద్దు. అది మీకు కనుక మన వీడియో నచ్చితే ఇంకా చెప్పాను కదా, ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మరొక సెన్సేషనల్ వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను నేను. జై కిసాన్, జై జవాన్.